నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తాను. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో లోటుపాట్లు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు అయితే బాధించే అవకాశం అయితే ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇక అనవసరమైన వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇది మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మీకు చాలా నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అన్ని కార్యక్రమాల్లోనూ తులారాశి వారికి ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇంకా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మానసిక అశాంతిని గురి చేస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. లాభాలు లభించడం కష్టంగానే చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఈరోజు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే కోర్టును రావాల్సిన సొమ్ము కోసం ఆశ్రయించారో వారికి ఈరోజు ప్రతికూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు ఆర్థికంగా మొత్తంగా చూసుకుంటే చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి తగిన ఆహార నియమాలను పాటించడం, అలాగే ఔషధ సేవనం చెప్పుకోదగ్గ సూచన. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఈరోజు అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగక చాలా నిరుత్సాహం చెందుతారు. విద్యార్థుల యొక్క యత్నాలు అనేవి ఈరోజు ప్రతికూలంగా సాగుతాయి. అలాగే ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి సోదరులతో వివాదాలు కలిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి లేదా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఎవరికైనా కందులు కానివ్వండి, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం వలన జ్యోతిష శాస్త్రం ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.